వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం గుడివాడలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. చైతన్యవంతులు చేసి మిమ్మల్ని సక్రమమైన మార్గం నడపడానికి పనిచేస్తున్నాం. ఈరోజే అంగన్వాడీ కార్యకర్తలు ఇక్కడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో పనిచేసే కార్మికులు వీళ్ళిద్దరికి కూడా తల్లికి వందనం అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వేస్తాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, పేదవాళ్ళు ఎక్కడుంటే, ఎక్కడే తక్కువ ఆదాయం వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని ఆదుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీలో కూడా ఒక స్ఫూర్తి రావాలి. డబ్బులుండే వాళ్ళు ఆశపడకుండా డబ్బులు లేని వాళ్ళకి ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు పెంచడానికి ఇస్తే జీవితాలు బాగుపడతాయి, సమాజంలో మార్పు వస్తుంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. దానివల్ల చాలా కుటుంబాల ఆదాయం పెరుగుతూ ఉంది. 2,50,000 రూపాయలు నేను ఉన్నప్పుడు తలసరి ఆదాయం ఉంటే ఇది 5,30,000 28,29కి తయారవుతుంది. 5 ఏళ్లలో మీ యొక్క తలసరి ఆదాయం 2 ఇంతలవుతుంది. ఇక్కడ కొంతమందికి ఎక్కువ పెరుగుతుంది, కొంతమంది తక్కువ పెరుగుతుంది. అందుకే ఈరోజు నేను ఆలోచించింది ఒక వినూత్నమైన కార్యక్రమం P4 తీసుకొచ్చాం. ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజలు భాగస్వామ్యం. MBK 10-20 అంటే పైనుండే 10 మంది మార్గదర్శకులుగా కింద నుండే 20 మందిని ఆదుకునే బాధ్యత, చేయూతనిచ్చే బాధ్యత, అవసరమైతే ఆర్థికంగా ఖర్చు పెట్టి వాళ్ళని నడిపించే బాధ్యత తీసుకోమని చెప్పాం. ఈరోజు ఈ తల్లికి వందనం కార్యక్రమంలో 67,47,190 మంది విద్యార్థులకి 10,120 కోట్లు 22-24 మధ్యలో మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా. 2024 మీరంతా కూటమి అభ్యర్థుల్ని గెలిపించారు. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. నేను ఇంతకుముందు పట్టణ ప్రాంతాల్లో చెప్పాను. డిప్యూటీ సీఎం మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 3 ఏళ్లలో ఇంటింటికి కొళాయి ఇవ్వడానికి JJM కింద 23,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. PMGSY కింద 2,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. GMRAMG కింద 6,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మ్యాజిక్ డ్రైన్కి 500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. గ్రీనరీకి 3,000, ఫామ్ పాండ్స్కి 1,000 కోట్లు, మొత్తం కలిసి 33,000 కోట్ల రూపాయలు ఇందులో ఖర్చు పెడుతున్నాం. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయి. G కింద 3 ఏళ్లలో కనీసం 35-36 కోట్లు వస్తాయి. ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, 24 ఎన్నికలు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అలాంటి గెలుపునిచ్చారు మీరందరూ. నేను రాముని గురించి ఆలోచించాను. మంచి వ్యక్తి, NRI, బాగుంటుందని ఆలోచించి పెడితే ఫస్ట్ టైం చరిత్రలో గుడివాడలో ఎప్పుడూ రానంత మెజారిటీ తెప్పించిన ఘనత మీదే. దాంతో ఆయనలో రెట్టింపు ఉత్సాహం వచ్చింది. ఏ పని చేసినా ఆనందపడుతున్నాడు. నేను మనస్ఫూర్తిగా సహకరిస్తాను ఆయనకి. ఇక్కడ కూడా చాలా పనులు మీరు చూస్తే నేను అనౌన్స్ చేసిన కార్యక్రమాల్లో దగ్గర ఇక్కడ 95 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. వాటర్ సప్లైకి 10,90,00,000, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కి 75,60,60,75,60,00,000,
స్మాల్ ట్యాంక్స్ కానీ రెస్టరేషన్ అన్నిటికీ 5,61,00,000. 2 చెరువుల్ని బాగు చేయడానికి 4,20,00,000. మళ్ళీ భవిష్యత్తులో UIDF కింద 3, 4 కింద డ్రైన్స్ కోసం వాటర్ సప్లై కోసం ఇంకొక 67 కోట్లు. అంటే 2 కలిపితే 162 కోట్ల రూపాయలు ఒక్క గుడివాడలో రాబోయే రోజుల్లో ఖర్చు పెడతాం. ఇంకొక పక్కన అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్కి వెళ్ళారు. అందులో వచ్చే డబ్బులు అదనంగా వస్తాయి. దాతల ముందుకు రావాలి. ఇప్పుడే ఒక మిత్రుడు ఇంత మునుపు 3 కోట్లు ఇచ్చాడు, మళ్ళీ 3 కోట్లు ఇచ్చారు. అంటే ఒక వ్యక్తి 6 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ యొక్క బస్ స్టాండ్కి వెన్నీ చేస్తే మీలో కూడా అలాంటి స్ఫూర్తి రావాలి. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, కష్టపడదాం, సమిష్టిగా ముందుకు పోదాం. అదే సమయంలో అందరి భాగస్వామ్యంతోనే ఇది సాధ్యం. నాకు చాలా సంతోషం రాము గారు చెప్పినప్పుడు. నేను నా విజయం కాదు ఇది, ఐ లవ్ విజయవాడ బోర్డు పెట్టానంటే 90 ప్రదేశాల్లో చెత్త ఇవన్నీ తీసేసి పరిశుభ్రమైన ప్లేసెస్గా తయారు చేశామంటే ఇది నా ఒక్కడి విజయం కాదు, ఈ విజయం గుడివాడ ప్రజానీకమదని చాలా స్పష్టంగా వారు చెప్పారు. ఆ స్ఫూర్తి మీరు అందిపుచ్చుకోవాలి. ఇంకో పక్క 94% మాకు మొన్న ఓట్లేసి గెలిపించారు. అటు మొత్తం గెలిచిందే 94%, ఓట్లు 57% వేశారు. చరిత్రలో చాలా ఎన్నికలు చూశాం, కానీ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఒక హిస్టారికల్ ఎన్నికల్లో కూడా ఇంత పెద్ద మెజారిటీ రాలా, కానీ మొన్న వచ్చాయి. దానికి కారణం మీరు చూస్తే అప్పటి వరకు రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. ఎవరు ఈ మారి కూర్చునే పరిస్థితి లేదు, మాట్లాడుకునే పరిస్థితి లేదు, చర్చించుకునే పరిస్థితి లేదు, కడాన మంచి జరిగితే ఆనందపడే పరిస్థితిలో కూడా లేవు. అందుకే అందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో ఓటేశారు. ఈ రోజు నేను చూస్తున్నాను, ఒక పాజిటివ్ మూడ్ క్రియేట్ చేశాం. ఈరోజు మీ అందరికి హామీ ఇచ్చేది, మీరు నాకు సహకరించాల్సింది. నేను ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోగలుగుతున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3తో ముందుకు పోతున్నాం. మొన్న ఎన్నికల్లో చాలా వరకు చెత్తంతా క్లీన్ చేశారు. మామూలు చెత్త కాదు, ఆ నోర్లు ఏమి నోర్లో నాకు అర్థం కాలేదు, కానీ ఆ నోర్లన్నీ ఫెనాయిలే శుభ్రంగా క్లీన్ చేశారు మీరు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న, ఇంకా అక్కడక్కడ కొంత చెత్త వాసనలు ఉన్నాయి. ఇంకా రాజకీయాల్లో క్రిమినల్స్ వాళ్ళు మారరు, జీవితంలో మారరు. మనం మార్చాలన్నా మారే పరిస్థితి శాశ్వతంగా వీళ్ళని మార్చేయడం తప్ప లేకపోతే వీళ్ళు మారే పరిస్థితి లేదు. కుట్రలు, కుతంత్రాలు, ఇంకో పక్క సోషల్ మీడియాలో ఆడబిడ్డల పైన పోస్టింగ్స్ పెట్టి మొన్న సాక్షాత్తు డిప్యూటీ సీఎం కుటుంబం పైన పెడితే అడిగితే ఇది మా స్వేచ్ఛ, మా ఇష్టం అనే పరిస్థితికి వచ్చారు. అలాంటి వారికి రాజకీయ పార్టీలు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాయి. నేను ఎప్పుడు కూడా పౌరుషంగా మాట్లాడను, కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజల్ని కాపాడాలనేటప్పుడు నా ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా పనిచేసిన వ్యక్తిని నేను. నాకెవ్వరితో గొడవలు లేవు, తగాదాలు లేవు, కానీ ప్రజల యొక్క జీవితాలకు ఆటంకాలు కల్పించి మీ జీవితాలతో ఆడుకోవాలంటే స్టబన్గా ఉండడం తప్ప వేరే మార్గం లేదు. ఒకప్పుడు తీవ్రవాదులు మీరు చేసే తప్పని చెప్పాను, నా మీదనే దాడి చేశారు. 23 క్లేమోర్ మైన్స్ని బ్లాస్ట్ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగి వచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప లేకపోతే నేను బతికేవాడిని కాదు. ఇంకో పక్క మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళపైన రాజీ లేని పోరాటం చేశాను. చిన్న పెద్ద రౌడీలుంటే
వీధి రౌడీలుంటే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చా. వేరే రాష్ట్రాలకు పారిపోయారు, ముఠాలు అణిచివేశాం. కానీ ఇప్పుడు వచ్చింది నాకు పెద్ద సమస్య. ఈ గొడ్డలి పార్టీ మామూలుగా అది. ఈ పార్టీని చూస్తే నిన్న ఒక ఉదాహరణ, ఇలాంటి ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ఒక అతను మాజీ మంత్రి, శ్రీకాకుళం, ఒక యాక్సిడెంట్ కొడుకు చేశాడు. ఏం చేయాలి? కొడుకు యాక్సిడెంట్ చేశాడు, ఒక ఆయన చనిపోయాడు. చాలా పేద కుటుంబం, గొర్రెల కాపరి, వెనుకబడిన వర్గాలు. చనిపోతే ఏం చేయాలి? ఆయన్ని ఆ కుటుంబాన్ని ఆదుకోవడం, హాస్పిటల్ తీసుకుపోవడం ఇవి చేయాలి. చెయ్యకుండా ఆయన తప్పించుకోవడానికి సీసీటీవీ కెమెరాలు అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఎవడైనా తప్పు చేస్తే ట్రాక్ చేయడం సెకండ్స్ లో పని తప్ప ఎవ్వడూ తప్పించుకోలేడు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మేనేజ్ చేసేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వేరే వాళ్ళపైన కేసు పెట్టేశారు. అంటే ఒక నేరాన్ని తప్పించుకోవడానికి ఇంకొక నేరం. వీళ్ళ ఉద్దేశం ఆ రోజు వివేకానంద రెడ్డిని గొడ్డలితో చంపి తర్వాత కాదు గుండెపోటు అని చెప్పి అడ్డంగా దొరికితే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని క్రియేట్ చేశారు. అంటే ముఖ్యమంత్రి పైనే మీరు ఆలోచించుకోవాలి. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే చెప్పకపోతే నాకు తప్పు అవుతుంది. హెచ్చరించడం నా బాధ్యత. ఈరోజు దీపావళి పండగ చేస్తున్నాం. ఎందుకు దీపావళి పండగ? నరకాసురుడనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతన్ని చంపిన తర్వాత దీపావళి పండగ చేసుకుని ఇలాంటి దుర్మార్గులు ఉండకూడదని ఒక మెసేజ్ కోసం చేసుకుంటున్నాం. కొంతమంది అంటున్నారు మీరు మాట్లాడొద్దండి. నేను మాట్లాడను. మళ్ళా మీరు వచ్చి రఫరఫా అంటా వస్తే మీరు కూడా ఏమారిపోతే అది నిజంగానే రఫరఫాలు ఆడిస్తారు. మొన్న చేశారు, మీరు చూశారు. ఎంత ధైర్యం ఉండాలని అడుగుతున్నా. మామూలుగా ఎప్పుడన్నా చూసారా? పోస్టర్స్కి, కటౌట్లకి పొట్టేళ్లు తెగలేసి దాన్ని తీసిపోయి రక్తాన్ని చల్లే పరిస్థితికి వచ్చారంటే ఏంటిది? నా జీవితంలో 48 ఏళ్ళుగా ఎప్పుడు చూడలేదు, చూడాలని కూడా ఆలోచించలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా ఉన్నా నేను. నిన్న గుంటూరులో ఒక విషయం జరిగింది. ఆ విషయం కూడా చెప్పాలి. ఇద్దరి మధ్యలో తగరాదు. ఆ ఇద్దరి మధ్యలో ఉండే తగరాదుని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని వేరే వాళ్ళని, ఈ ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలు ఇప్పే పరిస్థితికి వచ్చారు. అది విన్నాను. ఇది నేరం, ఎవరు చేసినా తప్పే. ఇమ్మీడియట్గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చానని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అక్కడుండే ఆఫీసర్లు కూడా ఉదాసీనంగా ప్రవర్తించారు. వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేయమన్నా. చట్టాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. అది నావాడైనా పరవాయుడినా ఎవరైనా ఒకటే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవి చేస్తే మీరు చేసిన తప్పంటే నా మీద విరుచుకుపడతారా? అది జరగనీయం. లా అండ్ ఆర్డర్ కాపాడుతాం. మా ఆడబిడ్డల మానానికి శీలానికి రక్షణగా ఉంటా. ఇప్పుడే హామీ ఇస్తున్నా. ఎవడైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఎవడిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు సుపరిపాలన, ఈ విషయం కూడా ఒక 5 నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను. నేను ఎక్కడ పోయినా కూడా దీన్ని కూడా తీసుకున్నాను. నేను దగ్గర మీకు అనేక రకాలైన సదుపాయాలు ఇస్తున్నాం. ఒకటి, మీరు చూస్తే డబ్బుల రూపేణా మీ బ్యాంకుల్లో అకౌంట్లో వేస్తున్నాం. పేదల సేవలో నేరుగా డబ్బులు అందిస్తున్నాం.
అదే మరి కైండ్ కింద అన్నా క్యాంటీన్ కానీ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ అవన్నీ కూడా ఇస్తున్నాం. కొన్ని సేవల కింద సర్టిఫికెట్స్ కానీ ఆర్టీసీ బస్సుల్లో కానీ సేవలు అందిస్తున్నాం. ఇవన్నీ కూడా నేను అనలైజ్ చేస్తున్నాను. ఐవీఆర్ఎస్ పంపిస్తున్నాను, టెక్నాలజీ టచ్ చేస్తున్నాను. ఇంకో పక్క మీ అనుభవాల్ని, మీ మనోభావాల్ని పసిగట్టడానికి ఎప్పటికప్పుడు నేను ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఈ అన్ని జిల్లాల్లో కూడా చదువుతున్నాను. నాకు ఒక పక్క రాజకీయ నాయకులు, మీరు ఓట్లు వేశారు, ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించారు, వాళ్ళు ఒక పక్క నాతో ఉంటారు మంత్రులుగా. ఇవన్నీ ఇంకో పక్క అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తారు. ఈ రెండు చూస్తే ఎప్పటికప్పుడు నేను సమాచారం తెప్పించినప్పుడు నేను పబ్లిక్ సాటిస్ఫాక్షన్ తెప్పిస్తున్నా. లాస్ట్ 1 ఇయర్లో దగ్గర రాష్ట్రంలో 69.31 ఉంటే కృష్ణా డిస్ట్రిక్టు 71.58 ఉంది. 2.28% హైయెస్ట్ ఉంది. దీనికి జిల్లా కలెక్టర్ని, అడ్మినిస్ట్రేషన్ని మొట్టమొదటిసారిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గుడివాడ కాన్స్టిట్యున్సీ దానికంటే ఇంకొంచెం ముందున్నారు, 71.99% ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యేని, నోడల్ ఆఫీసర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కొంచెం బెటర్ అయ్యారు, ఇంప్రూవ్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ మొన్నటి వరకు జిల్లా రాష్ట్రంలో 3వ ప్లేస్లో ఉంది. ఇప్పుడు కొద్దిగా స్లిప్ అయ్యారు, 9కి వచ్చారు. గుడివాడ 20వ ప్లేస్లో ఉంది, ఇప్పుడు 63వ ప్లేస్కి వచ్చారు. మొత్తం సేవలు 57 సేవల్లో 41 రాష్ట్రానికంటే బాగా ఉన్నాయి, 16 మాత్రం రాష్ట్రం కంటే వెనకబడ్డారు. ఇంకో పక్క నియోజకవర్గంలో 32 రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నాయి. లేదు, ఇదంతా కూడా లేటెస్ట్, ఈ మధ్య కాలంలో 32 రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నాయి, 13 కిందనున్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు గ్రూపుల వారీగా రమ్మంటున్న వాళ్ళని, మా ఆఫీసర్లు కూడా రోడ్లు, అన్నా క్యాంటీన్, శానిటేషన్, మెప్మా, స్ట్రీట్ లైట్స్, డ్రింకింగ్ వాటర్, అర్బన్ అందరూ రావాలి. తొందరగా వస్తే పనిది తొందరగా అయిపోతుంది, అందరూ రావాలి. ఇక్కడ రండి, టీం అంతా రండి. అర్బన్ టీంలో పార్ట్ హోల్స్ మెయింటైన్ చేయడంలో రాష్ట్రానికంటే 3.74% బాగా వచ్చింది. ఎవరు చూస్తున్నారు? మీరు బ్రదర్?